Like, share and subscribe to Inspire Media. ఎన్నికల ముందు భారీ సభలు పెట్టడం, క్రేన్లు, జిమ్మీలు, జిగ్గీలు పెట్టి ఆ దృశ్యాలు చూపించి ప్రచారం చేసుకోవడం రాజకీయాల్లో కామన్ అయిపోయింది. రాప్తాడులో సభ తర్వాత కూడా వైసీపీ అదే చేస్తోంది. ఇంతటి భారీ సభలు పెట్టిన పార్టీలు, నాయకులు గెలుస్తారా? సాధ్యమేనా? సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా. రాజకీయాల్లో నిష్పాక్షికమైన విశ్లేషణల కోసం ఇన్స్పైర్ మీడియాను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రాప్తాడు సభ విజయవంతమైందని వైసీపీ ఉత్సాహంలో ఉంది. జనం వచ్చారంటే, భారీగా కనిపించారంటే విజయవంతమైనట్టే అనేది రాజకీయ లెక్క. ఓ రకంగా నిజమే. కానీ వాస్తవంగా ఆలోచిస్తే అసలు సవాళ్లు చాలానే బయటపడతాయి. రాప్తాడు సభ కోసం రాయలసీమలోని మిగతా జిల్లాల నుంచి జనాన్ని సమీకరించారు. నెల్లూరు నుంచి కూడా చాలా మంది చేరారు. అంటే 1,30,00,000 జనాభా ఉన్న ప్రాంతం నుంచి 7-8 లక్షల మంది జమ అయ్యారనుకోవాలి. అంటే రాజకీయంగా ప్రభావం ఎంత ఉంటుంది లెక్క చూస్తే తెలిసిపోతుంది. భారీ సభ దృశ్యాలు ప్రచారానికి పనికొస్తాయి. మరి ప్రజల అభిప్రాయాన్ని మార్చడానికి ఉపయోగపడతాయా? భారీ సభలు పెట్టి సక్సెస్ చేసిన పార్టీలు గతంలో గెలిచిన దాఖలాలు ఉన్నాయా? ఏపీ ఇలాంటి సభా గిమ్మిక్కుల మీద ఏమంటోంది? జనం సభలకు రావాలంటే జనాకర్షణ ఉండాలి, లేదంటే పోగు చేసి తరలించాలి. మొదటి దానికన్నా రెండోది సులభం. అందుకే గతంలో కాంగ్రెస్, టీడీపీ కూడా ఇలాంటి జిమ్మిక్కులు చాలానే చేశాయి. ఎన్టీఆర్ లాంటి మాస్ ఫాలోయింగ్, చరిష్మా ఉన్న నాయకుడిని ఎదుర్కొనేందుకు అప్పట్లో ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇలాంటి సభలే పెట్టారు. జనాన్ని భారీగా చూపించి ఫోటోలు తీయించి ప్రచారం చేశారు. ఇదంతా 1994 నాటి సంగతి. అప్పట్లో ఏలూరులో భారీ సభ పెట్టి మళ్లీ కాంగ్రెసే గెలుస్తుంది అని చెప్పుకున్నారు. కానీ ఆ తర్వాత ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం కనిపించింది. కాంగ్రెస్ కి పట్టుమని 30 సీట్లు కూడా దక్కలేదు. భారీ సభలు పెట్టిన చరిత్ర చంద్రబాబుకు కూడా ఉంది. 11 పార్టీలను పిలిచి విజయవాడలో రైతు గర్జన సభ పెట్టిన చంద్రబాబు, జాతీయ స్థాయిలో పబ్లిసిటీ చేసుకుని ఎన్నికల బరిలో దిగిన టీడీపీ. కానీ 2009లో ఏం జరిగింది? ఇది కూడా పాయింటే. అంటే అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎన్నికల ముందు సభలకు జనం రావచ్చు, జై కొట్టొచ్చు. కానీ ఓటు వేయాలో వద్దో ఆల్రెడీ వాళ్లకు క్లారిటీ ఉంటుంది. పైగా రకరకాల ఫ్యాక్టర్లు పనిచేస్తాయి ఇలాంటి విషయాల్లో. 2009 సంగతే చూడండి. చంద్రబాబు మహాకూటమి కట్టాడు, వైఎస్ ను ఢీ కొట్టాడు. కానీ లోక్ సత్తా ఓట్లు చీల్చి దెబ్బ కొట్టింది, ఓడిపోయాడు. అంటే సభల సక్సెస్ అనేది ఓట్లు తీసుకొచ్చే అవకాశాలు చాలా తక్కువ అని అర్థం చేసుకోవాలి. ఏపీలో జగన్ పరిస్థితి ఏంటి? సవాళ్లకు సమాధానాలు చెప్పకుండా ఎదురుదాడి చేయడం జగన్ అలవాటు. సొంత పార్టీ క్యాడర్లో అసంతృప్తి ఉంది, మధ్యతరగతిలో ఆవేదన కనిపిస్తోంది. ఇలాంటి వాడికి సమాధానం చెప్పడం దండగా అని జగన్ అభిప్రాయం. దానికన్నా ఇలా జనాన్ని చూపిస్తే మనమే గెలుస్తున్నామని భావించి సపోర్ట్ చేస్తారు అనేది జగన్ ఆలోచన. ఇలాంటి ఎత్తుగడలు ఏపీ గతంలో చూసింది. ఆల్రెడీ ఏం చేయాలో నిర్ణయానికి వచ్చిన సంకేతాలు కనిపిస్తున్నాయి. కాబట్టి రాప్తాడు సక్సెస్ అని చంకలు గుద్దుకుంటే నొప్పులు పుడతాయి కానీ ఓట్లు పడతాయా అనేది ఆలోచించుకోవాలి. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి. Like, share and subscribe to Inspire Media.